తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్ప యాగానికి టీటీడీ అర్చకులు అంకురార్పణ చేశారు. శ్రీవారికి ప్రతి సంవత్సరం నిర్వహించే పుష్పయాగానికి 12 రకాల పుష్పాలు 6 రకాల పత్రాలను వినియోగిస్తారు. తిరుమల పుష్పయాగంలో ఉపయోగించే పుష్పాలను పత్రాలను కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి ప్రాంతాల నుంచి టీటీడీ గార్డెన్ డిపార్ట్మెంట్ అధికారులు డొనేషన్ రూపంలో తెప్పిస్తారు. శ్రీవారి ఆలయంలో మూలవిరాట్ ఎదురుగా ఆచార్య ఋత్విక్ వరణం నిర్వహించారు. అర్చకులకు విధుల కేటాయింపునే ఋత్విక్ వరణం అంటారు. ఇందులో వైదిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగిస్తారు. సాక్షాత్తు శ్రీవారి ఆజ్ఞ మేరకు విధులు పొందినట్లు అర్చకులు భావిస్తారు. శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారిని ఆలయం నుండి వసంత మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ మత్స్యాంగహరణం ఆస్థానం నిర్వహించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు.